నేను మీ గురించి యూట్యూబ్లో ఐ వాజ్ జస్ట్ సర్చింగ్ ప్రణీత్ గ్రూప్ అండ్ మీ పేరు మీద సెర్చ్ చేస్తుంటే అసలు ఏమీ కనపడలేదు సార్. ఒకటి కనిపించింది సార్, కల్వకుంట్ల కవిత గారు మీ గురించి మాట్లాడిన ఒక మాట. సో సార్ వాట్ ఈస్ యాక్చువల్లీ ఏమైంది సార్? వాట్ ఈస్ యాక్చువల్ రియాలిటీ? ఎందుకంటే దాని గురించి మీరు ఎప్పుడు ఒక పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఎక్కడ దాని గురించి మళ్ళీ మాట్లాడలేదు. ఐ వాంట్ టు నో వాట్ ఈస్ ద రియాలిటీ. యాక్చువల్లీ 22లో మాకు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. 23లో గవర్నమెంట్ మారింది. సో తర్వాత ఇరిగేషన్ సంబంధించి, తర్వాత రెవెన్యూ, హెచ్ఎండిఏ 3 డిపార్ట్మెంట్స్ నుంచి ఇరిగేషన్ ఎన్ఓసి, రెవెన్యూ ఎన్ఓసి, కలెక్టర్ ఎన్ఓసి, దెన్ హెచ్ఎండిఏ అప్రూవల్, ఇవన్నీ మనం 22లో తీసుకున్నప్పుడు ఏవైతే ఇరిగేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉన్నాయో సేమ్ సర్టిఫికేట్స్ వి గాట్ ఇన్ 23 ఆల్సో. అగైన్ నాట్ ఓన్లీ మేడం ఒకటే కాదు, చాలామంది దాని మీద. ఇప్పుడు మీకు తెలియదు ఏమంటే కొత్తగా హైడ్రా వచ్చిన తర్వాత లేక్కి ఆనుకొని ఉన్నాయి, పబ్లిక్ దాన్ని ఏదో అని అనుకుంటున్నారు. అటువంటిది మాకు ప్రాజెక్ట్ మధ్యలో లేకుండేటప్పటికీ అందరికీ ఒక ఇట్స్ ఎ మిస్నామర్, ఇట్స్ నాట్ యాక్చువల్లీ ట్రూత్, ఇట్స్ నాట్ ఎ రియాలిటీ. సో వీ హ్యావ్ ప్రూవ్డ్, వీ హ్యావ్ షోన్ ద రికార్డ్స్ టు ఎవ్రీబడి. అండ్ అలిగేషన్స్ ఎన్నిసార్లు ఎవరు ఏం చేసినా కూడా డిపార్ట్మెంట్స్ వాళ్ళు వచ్చి వెరిఫై చేశారు. సేమ్ థింగ్ దే రీఇటరేటెడ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా మళ్ళీ నాట్ వన్స్ ట్వైస్ థ్రైస్ వాటి మీద మళ్ళీ విచారణ చేయించేసి వాటిలో ఏమీ లేవు అని తెలచడం జరిగింది. మేడం నేను చెప్పేది ఏంటంటే, యాజ్ ఏ సైడ్ అది ల్యాండ్ కొన్నా, ల్యాండ్ డెవలప్మెంట్ తీసుకున్నా, ఇట్ వన్స్ వీ స్టార్ట్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ నాట్ ది రిస్క్ ఆఫ్ ఓన్లీ builder and landlord. So we are selling it to hundreds of people. Correct. We take a lot of care, we do a lot of due diligence legally and also approvals wise, and we don't deviate even 0.001% also from the compliances. We followed everything. Even for that project also, everything is as per rule of law, everything is as per the compliances set out by the government and departments. Praneeth Group, trust inbuilt. మనకి ద బెస్ట్ ఇవ్వాలనేదే ప్రణీత్ గ్రూప్ అంబిషన్.